కండిషన్స్ వస్తే తప్పితే అంత ఈజీగా వాడు ధర్మేంద్ర ప్రధాన్ని వదులుకుంటారని నేను అనుకోను. ఓకే, దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? ఒక పక్కన ఈ రోజు అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పిలుపునివ్వడం మనం చూస్తున్నాం. అందరికి ఏంటి లోక్ భవన్ ముట్టడికి కూడా వెళ్ళాలి అని చెప్పి, అంటే అక్కడ చేసిన ఎవరైతే రాహుల్ గాంధీ సోనియా గాంధీని అదుపులోకి తీసుకున్నారో వాళ్ళకి ప్రియాంక గాంధీని అదుపులోకి తీసుకున్నారో దానికి నిరసనగా ఇక్కడ కూడా లోక్ భవన్ ముట్టడిని పిలుపునివ్వడం కూడా మనం చూస్తున్నాం. కాంగ్రెస్ అయితే ఒక ఎత్తున అంటే ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వకపోయినా ఇప్పుడైనా అట్లీస్ట్ రియాక్ట్ అవ్వాలని ప్రయత్నిస్తుంది. మరి బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? మేము అంటే గుడ్ మార్నింగ్ రత్న గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలు విఠలన్న గారికి, పాపారావు సార్ గారికి, అలాగే మిత్రుడు దయాకర్ కి, జీ తెలుగు ప్రేక్షకులకు, యాజమాన్యానికి మేమేమంటున్నామంటే ఫ్రమ్ ద బిగినింగ్ మా నాయకుడు కేటీఆర్ గారు చెప్తూనే ఉన్నారు చాలా స్పష్టంగా, తెలంగాణ రాష్ట్రంలో యువత నిరుద్యోగులు ప్లస్ 2 లక్షల ఉద్యోగాల కోసం కొట్లాడుతున్నారు. ఇక్కడ ఒక ఉద్యమం జరుగుతా ఉంది 2 లక్షల ఉద్యోగాల కోసం. అట్లాగే దేశవ్యాప్తంగా యువత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున 2 కోట్ల ఉద్యోగాల అంశం కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి నీట్ పేపర్ల లీకేజ్ విషయం కావచ్చు. ఒకసారి పేపర్ లీక్ అయిందంటే అధికారుల నిర్లక్ష్యమో, లేకపోతే టెక్నికల్ ప్రాబ్లమో, లేకపోతే ఇంకేదో జరిగింది, వ్యవస్థలో లోపాలునే అనుకోవచ్చు. కానీ వ్యవస్థను నడుపుతున్నటువంటి వ్యక్తుల చేతుల్లో కూడా ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 46 సార్లు మిగతా పేపర్లు అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఏదైతే పెడతారో, యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ కావచ్చు, లేకపోతే మిగతా ఎగ్జామ్స్ కావచ్చు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 23 రాష్ట్రాల్లో, దాదాపు 22 రాష్ట్రాల్లో, 19 రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలు జరిగినాయి 43 సార్లు. సో ఇది యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. అయితే దేశవ్యాప్తంగా యువత ఒక అన్రెస్ట్ లో ఉందండి. మేము కొన్ని పారదర్శకత విషయంలో కావచ్చు, ఒక ఎగ్జామ్ పెడితే దానికి శాంటిటీ ఉండడం విషయంలో కావచ్చు, దాన్ని ఒక పారదర్శకంగా నిర్వహించి పకడ్బందీగా నిర్వహించి యువతకు, మెరిట్ విద్యార్థులకు ఆ మెడికల్ సీట్ అనేటువంటిది రావడానికి సహకరించే విషయంలో కావచ్చు, ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది అంటే ప్రభుత్వంలో ప్రతి శాఖకు ఒక మంత్రి ఉంటాడండి. ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ గారు పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా తను బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవస్థలో లోపం జరిగింది, లేకపోతే ఎగ్జామ్ పెట్టిన వాళ్ళ తప్పు, లేకపోతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీది తప్పు, లేకపోతే సిబిఎస్ఈది తప్పు అని సంస్థల మీద నెట్టేసి తన పదవిని కాపాడుకునే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. నేను ఎందుకు అంటా ఉన్నామంటే, మళ్ళీ ఒకసారి ఎందుకు రిపీట్ చేస్తా ఉన్నామంటే, కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నోటి నుంచి రావడం వల్ల దేశంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా తిరుగుబాటు ఎగిరేశారు. ఇది ప్రజాస్వామ్యం మీద తిరుగుబాటు కాదు, ప్రభుత్వం మీద తిరుగుబాటు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద తిరుగుబాటు ఇది. ఏ విషయంలో? నీ ప్రభుత్వం నడుపుతున్నటువంటి విధానంలో లోపాలున్నాయి. ఇవాళ మనం దేశంలో ఒక 5-6 ఉద్యమాలు చూసినాము రత్న గారు. ప్రధానంగా మనం చూసినాము రైతు ఉద్యమాలు చూసినాం. 4 నల్ల చట్టాలు తీసుకొస్తే ఆ నల్ల చట్టాలన్నీ తిరిగి వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి మనం ఎందుకు వచ్చింది? ఈ దేశంలో ఉన్న రైతులందరూ రోడ్డు మీదకి వచ్చి సంవత్సరాల పాటు ఎందుకు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందో బీజేపీ నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లాగే మనము మహిళా రెజ్లర్స్ అని చూడకుండా కూడా సాక్షి మాలిక్ కావచ్చు, వినేష్ పోగట్ కావచ్చు, బజరంగ్ పురియా లాంటి వాళ్ళు ఈ దేశానికి ఒలింపిక్స్ లాంటి దాంట్లో పథకాలు తీసుకొచ్చిన వాళ్ళు అనేటువంటి దాని మీద కూడా గౌరవం లేకుండా నడి రోడ్డు మీద వాళ్ళని పడేసి తొక్కి వాళ్ళని అరెస్టులు చేసి అతి కిరాతకంగా వాళ్ళని బాధ పెట్టే సందర్భాలు మనం చూస్తాం. ఇవాళ 4 లేబర్ చట్టాలు, ఇవాళ నల్ల లేబర్ చట్టాలు తీసుకొచ్చి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు కావచ్చు, ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు కావచ్చు, వాళ్ళకి అసలు హక్కులే లేనట్టుగా 8 గంటలు పనిచేయాల్సిన వాళ్ళని 12 గంటలు పనిచేయాలని చెప్పేసి దుర్మార్గంగా వాళ్ళ మీద ఈ చట్టాలు రుద్దడం, వాళ్ళకి అసలు స్వేచ్ఛ లేకుండా చేయడం, ఆ శక్తిని దోసుకోవడం, వాళ్ళ శ్రమని దోసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ బీజేపీ ఈ చర్యలు తీసుకోవడం. కాగు విషయంలో మనం చూసాం, సిఏఏ, ఎన్ఆర్ఐ లాంటి విషయంలో కూడా ఈ దేశం తిరుగుబాటు చేసింది. అగ్నిపథ్ విషయంలో ఈ దేశాన్ని రక్షించాల్సిన అతిపెద్ద సంస్థ రక్షణ రంగ సంస్థని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే చూస్తూ కూర్చున్నారు. అక్కడ కూడా దేశవ్యాప్తంగా యువత మొత్తం కూడా రైల్వే స్టేషన్ల ముట్టడి కావచ్చు, రైలు రోకోలు కావచ్చు, రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేసిన సందర్భాలు మనం చూసాం. ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సినటువంటి నీట్ పరీక్ష విషయంలో కూడా ఇవాళ దేశం ముందు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విఫలమైంది. మరి ఎవరు బాధ్యత వహించాలి? ప్రధాని నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఇంతకు ముందు పాపారావు చెప్పినట్టుగా రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు. మేమెవరం రాజీనామాలు చెయ్యం, మాది రాజీనామా ధోరణి కాదు. మేము ఇట్లాగే ఒంటెద్దు పోకడలు పోతాం, మూర్ఖంగానే వ్యవహరిస్తాం. ఎన్ని తప్పులు జరిగినా కూడా మేము సమర్థించుకుంటాం. ఈ దేశంలో దేవుడు పేరు చెప్పి 4 లక్షల గ్రామాల నుంచి ఫండ్ రేజ్ చేసి ఒక దేవుని గుడిని నిర్మిస్తే ఆ దేవుని సొమ్ము కూడా దోచుకున్నటువంటి పరిస్థితులు మనం చూసినాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో రాముణ్ణే నిలువు దోపిడీ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఎట్లా చెప్తారండి ఇప్పుడు దేశం? ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇన్ని అంశాల్లో ప్రజల ముందు ముద్దాయిగా నిలబడ్డప్పుడు, ప్రజల ముందు దోషిగా నిలబడ్డప్పుడు దీనికి జవాబుదారీతనం ఎవరు చెప్పాలా? ఇవాళ దేశ యువత అండి,
ఇవాళ కాంగ్రెస్ పార్టీని కూడా వాళ్ళు రావద్దు అంటున్నారు. మిగతా పార్టీల వాళ్ళు కూడా మీరు రావద్దు, ఇది పొల్యూట్ అవుతుంది, మేము స్వచ్ఛతంగా చేస్తున్నటువంటి ఉద్యమం ఇది. మా తిరుగుబాటులో ప్రధానంగా 5 డిమాండ్లు ఉన్నాయి. మాకు నంబర్ 1, ఫస్ట్ ఇది విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. నంబర్ 2, ఎవరైతే విద్యార్థులు ఈ నీట్ పరీక్ష నిర్లక్ష్యం వల్ల ఆత్మహత్య చేస్తున్నారో వాళ్ళ కుటుంబానికి 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. నంబర్ 3, పరీక్ష నిర్వహణ విషయంలో ప్రభుత్వం జవాబుదారితనంగా వ్యవహరించాలి. ఇట్లా ఒక 5-6 అంశాలను పెట్టుకుని వాళ్ళు ప్రధానంగా ఈ దేశ ప్రభుత్వం ముందు డిమాండ్లు పెడితే వాళ్ళని దేశద్రోహులుగా, లేకపోతే తుకడే గ్యాంగుగా, లేకపోతే ఉగ్రవాదులుగా, పాకిస్తాన్ సంబంధించినటువంటి వ్యక్తులుగా పోల్చడం అంటే ఈ దేశ పౌరులని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఉద్యమం చేస్తున్న వాళ్ళని మీరు మణిపూర్లో చూసినాం కదా మేడం. మహిళలని నిలువున తగలబెట్టినటువంటి సందర్భాలు చూస్తే కూడా నరేంద్ర మోడీ మౌనముని గారు, విశ్వగురువు గారు నోటి నుంచి మాట రాదు. మరి మహిళలను ఒక వర్గానికో, లేకపోతే ఒక రిలీజియన్కో, లేకపోతే ఒక మైనారిటీ వర్గానికి చెందినటువంటి వర్గాల మహిళల మీద దాడులు జరిగితే నరేంద్ర మోడీ గారి నోటి నుంచి మాటలు రావు. మరి ఎవరు మాట్లాడాలండి? ఈ దేశ ప్రధాని గారికి విదేశాలు తిరిగేటువంటి సమయం ఉంటది, విదేశాలకు సంబంధించి వెళ్ళడానికి పర్యటనలకు షెడ్యూల్ ఉంటది. కానీ ఈ దేశంలో ఉన్న అతిపెద్ద సమస్య అయిన విద్యార్థుల సమస్య, నిరుద్యోగుల సమస్య, రైతుల సమస్య, కార్మికుల సమస్య, ఆటగాళ్ల సమస్యకు సంబంధించిన పరిష్కారాల విషయంలో ఆయనకు సమయం దొరకదు, వాళ్ళతో మాట్లాడరు. దత్తాత్రేయ గారు ఎక్కడి వరకు దారితీస్తుంది ఇది? ఆల్రెడీ 15 years మనం అధికారంలో ఉండడం చూస్తున్నాం బీజేపీ. ఈసారి ఇంత భారీ ఎత్తున నిరసన సగ తగులుతుంది ప్రభుత్వానికి, అయినా కానీ ప్రభుత్వం తీసుకునే చర్యల్లో మనకు అంత పట్టేం కనిపించట్లేదు. సో ఎక్కడి వరకు దారితీసే అవకాశం ఉంది? ఇదే పులి స్టాప్ ఇక బీజేపీ? మేడం, ఒకటి మాత్రం చాలా క్లియర్, ఇక్కడ అంటే విద్యార్థుల యొక్క ఆత్మవిశ్వాసం మాత్రం చాలా ప్రగాఢంగా ఉంది. ఎందుకంటా ఉన్నానంటే నేను ఒక నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి కొన్ని విజువల్స్ నేను విన్నాను. వాళ్ళు మాట్లాడినటువంటి వాయిస్ నుంచి ఏమొస్తుందంటే, మేము మా భవిష్యత్తు కోసం చేస్తున్నాం ఈ పోరాటం. ఆడపిల్లలు బాత్రూమ్ లోకి వెళ్తే బాత్రూమ్ లో కూడా పారామిలిటరీ బలగాలను పెట్టి వాళ్ళని బాత్రూమ్ లోకి పోకుండా ఇబ్బంది పెట్టడం, అనవసరంగా లేని అంబులెన్స్లను తీసుకొచ్చి వాళ్ళ ర్యాలీ మధ్యలోకి వెళ్ళి అంబులెన్స్లను పోతున్నట్టుగా ఆ ర్యాలీని డిస్టర్బ్ చేయడం, అక్కడే పోలీసు వాహనంలోనే రాళ్ల కుప్పలు పెట్టి వాళ్ళ మీద దాడులు చేయించే ప్రయత్నం చేశాం. పోలీసులే వాళ్ళపైన రాళ్లు చెప్పులు విసిరే ప్రయత్నం చేయడం. ఇంతకుముందు విఠలన్న గారు మాట్లాడుతున్న నాకు ఆశ్చర్యం అనిపించింది. పోలీసుల మీద నిరసనకారులు దాడి చేసిండ్రు, 150 పైచులకు పోలీసులు గాయపడ్డారు అన్నారు. మరి యువత రక్తం చిందించింది అన్న ఢిల్లీ పుర వీధుల్లో పార్లమెంటు గేటు సాక్షిగా యువత రక్తాన్ని చిందించింది. ఆ రక్తానికి జవాబుదారితనం ఎవరు? ఎవరి కారణంగా రక్తం చిందించింది? ఎవరి కారణంగా రోడ్డు మీదకి వచ్చి యువత నిలబడి నిరసన తెలియజేస్తుంది? వాళ్ళు ఏం అడుగుతున్నారు? ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి స్థానాన్ని అడగట్లేరే, ఇవాళ ధర్మేంద్ర ప్రధాని గారి సీట్ అడగట్లేరే, మంత్రి గారిని సీట్ని అడుగుతలేరే. వాళ్ళు మాకు న్యాయం చేయండి, ఎవరు కారణమైనరో వాళ్ళని జవాబుదారితనంగా రాజీనామా చేయమని చెప్పండి అని అడుగుతా ఉన్నారు. సామాజిక ఉద్యమకారులు సోనం షాంగార్ చేస్తుంటే ఆయనని అరెస్ట్ చేసి అలా భార్యని జుట్టు పట్టుకుని లాక్కున్న వీడియోలు మనం చూసినాం. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అండి? నాకు అర్థం కాదు. దేశంలో ఉన్న యూజీసీని మీ అండర్లోకి తీసుకుంటారు, సిబిఎస్ఈని మీ అండర్లోకి తీసుకుంటారు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని మీ అండర్లోకి తీసుకుంటారు. ఇక ఈ దేశం మొత్తాన్ని మీ అండర్లోకి తీసుకొని అసలు ప్రశ్నిస్తుడు అంటే వాడిగా దేశద్రోహిలాగా ముద్రించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని చెప్పేసి అడిగితే ఇక ప్రతిపక్షాలకైతే అసలు విలువనే లేదు. ఏ రాష్ట్రంలో అయినా, పశ్చిమ బెంగాల్లో ఎంపీలండి, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ఎంపీలని బలవంతంగా లాక్కోవడం, మహారాష్ట్రలో బలవంతంగా లాక్కోవడం, అబ్సల్యూట్ మెజార్టీ ఉన్న స్థానాల్లో కూడా అసలు ప్రతిపక్షమే ఉండకూడదు అనే ధోరణి, ఈడీ, సిబిఐ, ఐటీ లాంటి సంస్థలను పంపించి భయపెట్టడం, బెదిరించడం, ప్రతిపక్షాలు లేకుండా చేయడం దేనికి దారితీస్తుంది అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నామరూపాలు లేకుండా పోవడం ఖాయం. నిరుద్యోగ యువత, మహిళలు, రైతులు వీళ్ళ పోరాటంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు కుర్చీ ఖాళీ అవుతుంది. ఓకే, మనతో పాటు జూమ్ లో అటు మస్తాన్